నిండా బరువుంది, దిగులుంది, వేదన ఉంది అని అనుకుంటున్నావేమో. లోపల నీ భర్తను కూర్చిన వేదన నీలో ఉందేమో. ఆయన ఎదుట మాట్లాడే ధైర్యం లేక మనసులో ఏడుస్తూ దుఃఖపడుతూ వేదన పడుతూ ఉన్నావేమో. సరైన పనులు నీ భర్తకు లేక నీ మనసులో వేదన ఉందేమో. పని చేయగలిగిన అవకాశాలు దేవుడిచ్చిన వారిలో సోమరితన వలన, అసమర్థత వలన ఇంటిని పోషించలేని స్థితిని ఇంట్లో వారు కలిగి ఉండటం చూచి ప్రతిరోజు నీ మనసులో విసుగుపడ్డావేమో. నీ భార్య విషయంలో విసుగు చెందావేమో. వారి బలహీనతలను చూసి విసుగుపడ్డావేమో, నిరుత్సాహపడ్డావేమో, బాధకు లోనయ్యావేమో, ఆవేదనకు లోనయ్యావేమో. ఇక ఈ సమయంలో అవన్నీ ఓ పక్కన పెట్టి వారి నిమిత్తమే మీ నోటితే మీరే దీవెన పలకండి. దేవుడు దాన్ని ఆశీర్వాదంగా మార్చబోతున్నాడు. ఈ సమయంలో ఏ కుమార్తెకైతే ఎన్ని పెళ్లి సంబంధాలు వచ్చినా కుదరలేదో ఆ కుమార్తెకు శుభము పలుకు తల్లి తండ్రి. మంచి వ్యక్తితో నా బిడ్డ వివాహం ఘనంగా జరగబోతుంది. ఎన్నో రోజుల నుంచి డిగ్రీలు ఎన్నో చేసిన ఉద్యోగం లేని నా కుమారుడు మంచి ఉద్యోగంతో తాను తినగా మమ్మల్ని పోషించగా ఓ దేవునికి ఇవ్వగా ఇంకా రాసులుగా మిగిలే ధన్యత నా బిడ్డకి నా దేవుడు ఇవ్వబోతున్నాడు. నా కుటుంబానికి నా దేవుడు ఇవ్వబోతున్నాడు. పొలముల్లో పంట లేని వారు, బీడు బారిన స్థితి కలిగిన వారు ప్రభు నామములో శుభము పలకండి. నీ పశువుల విషయంలో శుభము పలుకు, నీ భూఫలము విషయంలో శుభము పలుకు, నీ గర్భఫల విషయంలో శుభము పలుకు, నీ చేతి పనుల కష్టాలతో విషయంలో శుభము పలుకు, నీ కుటుంబం ఆయుష్ విషయంలో శుభము పలుకు. ఆ శుభము ఈ రోజు నీ జీవితంలో దేవుడు దయచేయబోతున్నాడు.